ఈ వీడియో నువ్వు క్లిక్ చేసి స్కిప్ చేసి వెళ్ళిపోతున్నావు అంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు ఆఫ్టర్ ఎగ్జామినేషన్ రిగ్రెట్ ఫీల్ అవుతావు. సో ఇది నా గ్యారంటీ. సో వీడియో ఫుల్గా చూస్తే నీకు కావాల్సిన జస్ట్ వన్ డే నీకు టైం ఉన్నా కానీ ఈ వీడియో చూస్తే ఫుల్ వీడియో చూసి నీకు ఎలా అటెంప్ట్ చేయాలి, అసలు ఏ క్వశ్చన్స్ చదవాలి అండ్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో ఉంటుంది. ఈ వీడియో లెంత్ అనుకోవచ్చు నువ్వు, కానీ నీకు 6 మినిట్స్ వీడియో నువ్వు చూడలేకపోతే నువ్వు 3 అవర్స్ ఎగ్జామినేషన్ ఎలా రాస్తావు? సో నేనేం చెప్తాను అంటే ఈ వీడియో నువ్వు అంటే జస్ట్ ఈ వీడియో ఫుల్గా చూడు. సో నీకు కావాల్సిన ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది. సో ఏ క్వశ్చన్స్ చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి. సో మనకి నువ్వు కాలేజ్కి వెళ్ళకపోయినా నీకు ప్రతి క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఎలా చేయాలి ఏంటి అని కూడా నేను ఫుల్గా మీకు క్లారిటీగా చెప్తాను. సో నువ్వు వీడియో జస్ట్ చూడడమే నీ పని. సో ఇంకా వీడియోలోకి వెళ్తే ఏంటి అంటే యానిమల్ డైవర్సిటీ 2. ఈ డైవర్సిటీ 2 అనేది ఏంటి అంటే మీకు ఫస్ట్ సెమిస్టర్లో సెకండ్ పేపర్లో ఉంటుంది. ఓకేనా? సో ఈ సెకండ్ పేపర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ వీడియోలో చూడబోతున్నాం. సో ఇంకా వీడియోలోకి వెళ్తే సో యూనిట్ 1లో వచ్చేసి మనకి టోటల్ 4 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ 4 క్వశ్చన్స్ నువ్వు ప్రిపేర్ అయ్యావు అంటే 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 4 క్వశ్చన్స్ మ్యాండేటరీగా ప్రిపేర్ అవ్వాలి. సో వీటిలో మనకి లాస్ట్ ఇయర్ ఏకేయు వాళ్ళకి రిపీట్ అయిన క్వశ్చన్స్ ఏంటి అంటే ఫస్ట్ క్వశ్చన్. సో ఈ ఫస్ట్ క్వశ్చన్ అనేది రిపీట్ అయింది. ఓకేనా? ఈ యూనిట్లో. సో మిగతా వాటిలో ఏంటి ఇది ఉంది చూసారా, పెట్రోమైజ్. సో ఇది వచ్చేసి మనకి ఏంటి అంటే 5 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో ఈ రెండు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. ఈ రెండింటి తర్వాత నెక్స్ట్ 2, 4. ఓకేనా? సో ఇది కూడా చూసుకోండి. ఈ యొక్క 1, 3, 4 ఇది మ్యాండేటరీగా చూసుకోవాలి. ఓకేనా? ఇది మ్యాండేటరీగా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2. సో యూనిట్ 2లో వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ మనం స్టార్ట్ చేయాల్సిన ఒక క్వశ్చన్ ఏది అంటే వీటిలో ఫస్ట్ వచ్చేసి స్కేల్స్, నెక్స్ట్ వచ్చేసి ఈ మైగ్రేషన్స్ ఉన్నాయి చూసారా, ఈ మైగ్రేషన్స్ ఈ 2 క్వశ్చన్స్ మీరు ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఈ సైలెంట్ ఫీచర్ ఉంది చూసారా, డిప్నాయ్. సో దీన్ని కూడా ప్రిపేర్ అవ్వాలి. సో ఈ జనరల్ క్యారెక్టరిస్టిక్స్ అవుట్లైన్ క్లాసిఫికేషన్స్ మీరు ఎలా చేయాలంటే క్యారెక్టరిస్టిక్స్ అన్ని మీరు సో సింపుల్గా ఏంటి అంటే గూగుల్ చేయండి. సో గూగుల్ చేస్తే మీకు కావాల్సిన ఒక సింపుల్గా ఒక సైడ్ హెడింగ్స్ ఒక 11 to 12 వస్తుంది. సో మనకి టోటల్ ఏంటి అంటే 12 సైడ్ హెడింగ్స్ అనేది మ్యాండేటరీ. ఓకేనా? 12 సైడ్ హెడింగ్స్ ఉంటేనే మనకి ఏంటి అంటే మనకి 5 మార్క్స్ వచ్చేసి క్యారెక్టరిస్టిక్స్కి 5 మార్క్స్ పడుతుంది. ఇంకా క్లాసిఫికేషన్స్కి ఇంకొక 5 మార్క్స్, టోటల్ మనకి 10 మార్క్స్ పడుతుంది. ఓకేనా? సో మనకి ఇలా 10 మార్క్స్ అనేది యాడ్ ఆన్ అవుతాయి మన క్వశ్చన్కి. సో క్యారెక్టరిస్టిక్స్కి కానీ సో క్లాసిఫికేషన్కి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3. సో యూనిట్ 3లో వచ్చేసి టోటల్ మనకి ఏంటి అంటే 4 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ 4 క్వశ్చన్స్లో మనం ఫస్ట్ ప్రిపేర్ అవ్వాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎవ్రీ ఇయర్ డైవర్సిటీ నుండి 2లో మనకి యూనిట్ 3. సో మోస్ట్గా ఎక్కువ ఒక 3-4 ఇయర్స్ నుండి రిపీట్ అయిన క్వశ్చన్ ఏదైనా ఉంది అంటే మాత్రం సో యూనిట్ 3లో 4th క్వశ్చన్స్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ పాయిజనస్ స్నేక్స్ అండ్ నాన్ పాయిజనస్ స్నేక్స్. సో ఇది మ్యాండేటరీగా అడుగుతారు, పక్కా మీకు క్వశ్చన్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఫ్రాగ్ ఒక రెస్పిరేషన్. ఈ 2 అనేది మ్యాండేటరీగా ప్రిపేర్ అవ్వండి. సో వీటి తర్వాత మీరు ఏంటి అంటే ఈ 1, 2ని చూసుకోండి. 1, 2ని కూడా ఏంటంటే మీరు క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే గూగుల్ చేయండి. ఓకేనా? గూగుల్ కానీ లేకపోతే చాట్ జీపీటీ చెయ్యండి. ఓకేనా? సో ఈ రెండిట్లో మీరు ఏది ప్రిఫర్ చేసుకున్నా ఓకే. సో క్యారెక్టరిస్టిక్స్ మీ బుక్లో టఫ్గా ఉన్నాయంటే మాత్రం మీరు చాట్ జీపీటీకి కానీ ఆర్ గూగుల్లో మీరు కావాల్సిన సైడ్ హెడింగ్స్ మీరు తీసుకోవచ్చు. సో దానికి సింపుల్గా ఇవ్వమంటే సో మీరు దానికి ప్రాంప్ట్ ఇస్తే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4. సో ఇది కూడా లాస్ట్ ఏకేయు యూనివర్సిటీలో రిపీట్ అయింది క్వశ్చన్ కానీ సో క్వశ్చన్ పేపర్లో ఉంది. సో అది మీరు ఒకటి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్లైట్ అడాప్టేషన్ బాట్స్. సో ఇది చూసుకోండి. సో మీరు ఏ బుక్ ప్రిఫర్ చేస్తారంటే మీకు నియర్లో సో మీకు బుక్ స్టోర్ ఉంటే మీరు ఏంటి అంటే కేఎస్ఆర్ ప్రిఫర్ చేయండి. ఓకేనా? సో కేఎస్ఆర్లో మీకు ఎలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. సో మీకు టర్మినాలజీస్ కానీ సో మీరు ప్రిపరేషన్లో కూడా కొంత ఏంటంటే హెల్ప్ చేస్తుంది. మీకు ఏంటంటే బుక్లో సింపుల్గా ఉంటే మీరు ఆటోమేటిక్గా క్రోమ్ కానీ ఇదంతా టైం వేస్ట్ చేయరు, బుక్లోనే ప్రిపేర్ అయిపోతారు. ఓకేనా? సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఈ 2 ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టరిస్టిక్స్ పైన అలా చూసుకోండి. సో మనకి ఏంటంటే క్వశ్చన్ మీద మోస్ట్లీ కొంత బేసిక్ నాలెడ్జ్ అని ఉంటే సరిపోతుంది, మనం అటెంప్ట్ చేయొచ్చు. సో మీరు ఎవ్రీ టైం నేను ఏం చెప్తాను అంటే నా బిఫోర్ వీడియోస్ అన్ని వీడియోస్లో మీరు 10 మార్క్స్కి సింపుల్గా ఎలా అంటే 3 పేపర్స్ ఏంటి అంటే మ్యాండేటరీగా నింపాలి. అంత ఛాన్స్ లేదు అనుకుంటే 2 పేపర్స్. ఓకేనా? ఈ 2 పేపర్స్ నింపితే మనకి ఏంటి అంటే సో మనకి కొద్దిగా ఎక్కువ మార్క్స్ పడే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి 5th యూనిట్. సో ఈ 5th యూనిట్లో
సో, మనకేంటి అంటే డెంటిషన్ ఉంది చూసారా? ఈ డెంటిషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ డెంటిషన్ ఇన్ మ్యామల్స్ ఖచ్చితంగా అడుగుతారు. సో, అది చూసుకోవాలి. నెక్స్ట్ పోతే ఈ ప్రోటోథీరియా గాని, మెటాథీరియా, యూథీరియా అది చూసుకోండి. సో, వీటిల తర్వాత మీరేంటి అంటే ఎక్స్‌ప్లనేషన్‌కి మీరేంటి అంటే క్రోమ్ కాదు. సో, యూట్యూబ్‌లోకి వెళ్ళి సో, మీరేంటి అంటే డెంటిషన్ అండ్ మ్యామల్స్ ఎక్స్‌ప్లనేషన్ ఇన్ తెలుగు అని ఎంటర్ చేసినా గానీ మనకేంటి అంటే కొన్ని వీడియోస్ ఉంటాయి. సో, ఒక ఛానెల్ ఉంటది. సో, ఆ ఛానెల్‌లో ఎళ్లి మీరు చూసారంటే సో, మీకు కావాల్సిన నాలెడ్జ్ ఆ ఛానెల్‌లో వీడియో మీరు ఫుల్‌గా చూసి ఎక్స్‌ప్లనేషన్ మీకొచ్చేస్తది. సో, నెక్స్ట్ అదే టైమ్ ఏంటి అంటే మీరు బుక్ తీసి రాసుకుంటే సో, దాన్నే మీరు ఎగ్జామినేషన్‌లో గూడా రాసుకోవచ్చు. మనకి ఓకేనా ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ పోతే ఏంటి అంటే మీ రైటింగ్ అండ్ ప్రెజెంటేషన్ చాలా బాగా ఇవ్వండి. సో, మీరు ప్రెజెంటేషన్ ఎంత బాగా ఇస్తారో మీకు మార్క్స్ పడే ఛాన్స్ కూడా ఎక్కువుంటది. థియరీ ఎగ్జామినేషన్స్‌లో ఓకేనా? సో, ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్‌ఫుల్ అయింది అనుకుంటున్నా. సో, హెల్ప్‌ఫుల్ అయితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ బటన్‌ని క్లిక్ చేయండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఎండ్ స్క్రీన్స్‌లో నేనొచ్చేసి యానిమల్ డైవర్సిటీ 1కి సంబంధించిన వీడియో గూడా ఇస్తాను. సో, మీరు యానిమల్ డైవర్సిటీ 1కి సంబంధించిన గూడా ఇంపార్టెంట్ క్వెషన్స్ చూసుకోవచ్చు మీరు.